కరుణను చూడగానే విజయ ఒక్క ఉదుటున పరిగెత్తుకొచ్చింది. హమ్మయ్య! వచ్చావా? నువ్వు రావేమోనని హడలిపోయాను అంటూ కరుణను నఖశిఖ పర్యంతం ఒకసారి పరికించి, అబ్బా! ఎంత మెరిసిపోతున్నావే! నిన్ను లోపలికి తీసుకువెళ్ళాలంటేనే భయంగా ఉంది. నీకెక్కడ దిష్టి తగులుతుందో అనేసి చటుక్కున ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది విజయ. లోపలికి అడుగు పెడుతుంటే కరుణ గుండె దడదళ్లాడింది. వేణు ఎక్కడున్నాడో? బహుశా శాంతి పక్కన కూర్చునుంటాడేమో. అసలు శాంతిని తనింతవరకు చూడలేదు. ఎలా ఉంటుందో? ఇంటిల్లపాది శాంతిని వేణు కోసం రికమెండ్ చేశారంటే ఆమె చాలా అందంగానే ఉంటుంది. ఏంటే బొమ్మలా అలా నిలబడిపోయావు? మా ఇంటి నేల కూడా నిన్ను వదలనంటుందేమిటి? రారా! వేళాకోళం చేస్తూ లోపలికి లాక్కెళ్ళసాగింది విజయ. పెళ్లి కూతురునైన నన్ను వదిలేసి మా ఇంట్లో వాళ్ళంతా నిన్ను చూస్తూ కూర్చోవడం ఖాయం అని కూడా అంది. ఆమె అన్నట్టుగానే జరిగింది కూడా. కరుణ హాల్లోకి అడుగు పెట్టిందో లేదో అక్కడి కబుర్లు నవ్వులు ఒక్కసారిగా ఆగిపోయాయి. అందరి కళ్ళు కరుణ మీదే నిలిచిపోయాయి. అంతమంది ఆడవాళ్ల కళ్ళు తన మీదే నిల్చుండడం కరుణకు చాలా ఇబ్బంది కలిగించింది. ఒళ్ళంతా చెమట పట్టేసింది కూడా. సరిగ్గా అప్పుడే ఆమెను ఆదుకోవడానికి అన్నట్టు భాస్కర్ వచ్చాడక్కడికి. రండి రండి, మా మీద దయతెల్చి ఎలాగో వచ్చేసారే అన్నాడు నవ్వుతూ. ఇప్పుడే తతంగమంతా పూర్తయింది. విజయ లేచి మీ దగ్గరికి వచ్చేసింది. అమ్మో, లేకపోతే ఇంకేమైనా ఉందా? దీని అందం చూడగానే నా మాట మర్చిపోయి నువ్వు దీని వెంట పడితేనో, అందుకని నేనే ముందుగా లేచొచ్చేశాను నీకు హెచ్చరికగా. కొంటిగా చూస్తూ అంది విజయ. ఆ మాట వినగానే అక్కడున్న వారంతా గొల్లున నవ్వారు. విజయ తల్లి శాంతమ్మ లేచొచ్చి ఆదరంగా ఆహ్వానించింది. రామ్మ కరుణ, కులసయ్యనా? ఈ మధ్య బొత్తిగా రావడమే మానేసావేంటి? కరుణ ఏదో జవాబు చెప్పేలోగా ఆవిడే, రా మా శాంతిని పరిచయం చేస్తాను అంది. భాస్కర్ మెల్లగా విజయ్ చేయి పట్టుకుని, మీ ఫ్రెండ్ని అత్తయ్య చూసుకుంటుంది గాని నువ్విక్కడే ఉండు విజయ్, ఇంతమంది ఆడవాళ్ళ మధ్య నేనొక్కడినే ఉండలేను అన్నాడు. శాంతమ్మ గారి వెంట బయలుదేరిన కరుణకు అడుగడుక్కి అడుగులు తడబడసాగాయి. శాంతిని చూడ్డానికి వెళితే అక్కడ వేణు ఉంటాడేమో, తను అతనికెలా ఎదురుపడ్డం అన్న జంకు పట్టుకుంది. శాంతిని తర్వాత చూస్తాలేండి అంది. కాని మేడమెట్లెక్కుతున్న శాంతమ్మ గారికి ఆ మాట వినిపించలేదు. 2-3 మెట్లెక్కేసరికే కరుణకు కాళ్ళు పీకుతున్నట్లు అనిపించింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. ఒళ్ళంతా చెమట పట్టేసింది. నాలుక పెడచగట్టుకుపోయి పేదాలు అదిరాయి. శాంతి పక్కన వేణుని చూసి తను తట్టుకోగలదా? మనసులో ఉప్పెనలా పొంగొస్తోన్న భావాలను అదుపులో పెట్టుకోలేక పొరపాటున ఏమైనా అనేస్తే, ఛ! తనసలు ఇక్కడికి రాకుండా ఉంటేనే బావుండేది. అమ్మతో వెళ్ళిపోయి ఉంటే ఈ గొడవ ఉండేది కాదు. ఇంత పెద్దదాన్ని నేనే ఆయాసపడకుండా మెట్లెక్కేశాను. చిన్నపిల్లవి, నువ్వింకా అక్కడే ఉన్నావేంటి? శాంతమ్మ గారి గొంతు విని ఉలిక్కిపడి తలెత్తి చూసింది కరుణ. ఆవిడప్పుడే పైమెట్టు మీద నిలబడింది. తనలోని తడబాటును కప్పిపుచ్చుకుంటూ కర్చీఫ్తో చెమటనద్దుకుని గబగబా పైకెక్కింది కరుణ. మేడ మీద హాల్లో అంతా మగవాళ్లే ఉన్నారు. వాళ్లల్లో కరుణకు ముందుగా కనిపించిన వాడు వేణు. నీలం రంగు ఫుల్ సూట్లో ఎంతో అందంగా హుందాగా ఉన్నాడతను. కరుణను చూడగానే అతని చూపులు ఆమెపైనే నిలిచిపోయాయి. అంతలో రంగారావు వాళ్లకు దగ్గరగా వచ్చాడు. 60 ఏళ్లు పైబడ్డా ఇంకా ఎంతో దృఢంగా ఉన్నాడాయన. జుట్టు అక్కడక్కడా నెరిసిన ఒత్తుగా వంకీలు తిరిగింది. కరుణ, ఇదిగో ఈయనే నీ ఫ్రెండ్ విజయ వాళ్ళ నాన్నగారు. నిన్ను చూడాలని ఎన్నాళ్ళనుంచో అంటున్నారు అంటూ పరిచయం చేసింది శాంతమ్మ గారు. కరుణ వెంటనే 2 చేతులు జోడించి నమస్కారమండి అంది తలెత్తి. కాని ఆయన కళ్ళల్లోని తీక్ష్ణతను తట్టుకోలేక వెంటనే తల దించేసుకుంది. నమస్కారం. మా విజయ్కైతే పొద్దస్తమానం నిన్ను తలుచుకోవడమే సరిపోతుంది అన్నాడు. ఆయన పేదాలపై నవ్వు వెలిసినా ఆ కళ్ళు మాత్రం నవ్వలేదు. వేణు, శాంతి ఎదిరా? శాంతమ్మ కొడుకునుద్దేశించి అడిగింది. నాకు తెలీదమ్మా, గంభీరంగా సమాధానం చెప్పాడు వేణు. ఆ వాతావరణంలో ఊపిరి ఆడినట్టయిపోయింది కరుణకు. ఎందుకో ఏడుపు వచ్చేస్తున్నట్టు అనిపించింది. అత్తయ్య, అన్నయ్య, వదిన ఏరి? అందరూ వాళ్ళ కోసమే అడుగుతున్నారు. కొత్త గొంతు వినిపించేసరికి అటు తిరిగి చూసింది కరుణ. పెద్ద నీలం రంగు బోర్డరున్న గంధం రంగు పట్టుచీర కట్టుకున్న సోగ కళ్ళమ్మాయిని చూసి ఆమె శాంతి అయి ఉంటుందని ఊహించింది. సన్నగా పొడుగ్గా ఉన్న ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. శరీరం బంగారు రంగుతో మెరిసిపోతోంది. చక్కని ముక్కు, చిన్న నోరు, నల్ల తుమ్మెదల్లా చురుగ్గా కదిలే కళ్ళు. ఇంత చక్కని అమ్మాయిని ఆ రోజు విజయ్ ఎందుకు అలా వికరించింది? వేణు ఎందుకు అయిష్టంగా మాట్లాడాడు? కరుణ ఇంకా ఆలోచిస్తుండగానే శాంతమ్మ గారు పరిచయం చేసింది. శాంతి, ఇలా రామ్మ, ఇదిగో ఈ అమ్మాయి మన విద్యు స్నేహితురాలు, పేరు కరుణ. మీ పేరు ఎన్నోసార్లు విన్నానండి.
మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ మాట అన్నప్పుడు శాంతి మొహంలో ఏమాత్రం నవ్వు కనిపించలేదు. చాలా గంభీరంగా ఉంది ఆమె గొంతు. కరుణ అతి కష్టం మీద నోరు పెగల్చుకుని కంగ్రాచ్యులేషన్స్ అనగలిగింది. థ్యాంక్ యూ, కూర్చోండి అంటూ శాంతి ఆమెకు కుర్చీ చూపించింది. కాళ్ళలో సత్తువు లేనట్టు గబుక్కున అందులో కూలబడిపోయింది కరుణ. అంతలో ఎవరో మగవాళ్ళు రాగా శాంతి వేణుకేసి తిరిగింది. బావా, కాస్త అటెళ్ళి వచ్చేవాళ్ళని కనుక్కోరాదు అంది. అబ్బా, అప్పుడే అంత అధికారం అతని మీద అనుకుంది కరుణ. వేణు అయిష్టంగా అక్కడి నుంచి కదిలాడు. కరుణ అటు ఇటు చూస్తుండగానే విజయ్ తండ్రి నేరుగా వచ్చి ఆమె పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు. చదువు పూర్తయ్యాక ఏం చేద్దామనుకుంటున్నావమ్మా? ఎక్కడైనా ఉద్యోగం చూసుకుందాం అనుకుంటున్నానండి, వినయంగా సమాధానం చెప్పింది. శాంతమ్మ గారు కొత్తగా వచ్చిన వాళ్ళను ఆహ్వానించడం కోసం అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మా అమ్మాయి చెప్పిందిలే, నీకు సంబంధం కుదిరిందటగా. అయితే మా అందరికీ పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తావు? ఆ ప్రశ్న కరుణను చాలా ఇరుకుని పెట్టేసింది. ఏమో, నాకు తెలీదండి అనేసింది ఇంకేం చెప్పాలో తోచక. ఆ అబ్బాయి ఫారెన్లో ఉన్నాడట. ఏం చేస్తున్నాడేమిటి? ఎవరి తాలూకా? ఇదెక్కడి అవస్థ వచ్చి పడిందిరా నాయనా అనుకుని, ఏమోనండి, ఆ వివరాలన్నీ మా అమ్మకే తెలుసు అంది. ఆయన నవ్వాడు. ఈ కాలంలో కూడా తల్లిదండ్రులకు విధేయురాలై ఉండే నీలాంటి పిల్లలు ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తోంది నాకు. అన్నట్టు మీ నాన్నగారు నాకు తెలుసు. అప్పటి రోజుల్లో 1, 2 సార్లు మీ ఇంటికి కూడా వచ్చాను నేను. పాపం చాలా మంచి మనిషిలే. ఇప్పుడు ఆయనే గనక బతుకుంటే నిన్ను చూసి ఎంత సంతోషించేవారో అన్నాడు. మళ్ళీ ఏదో గుర్తుకొచ్చినట్టు, అన్నట్టు మీ అమ్మగారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అడిగాడు. ఉద్యోగం చేస్తోంది. గుడ్. అంతలో తుఫాన్లా అక్కడికొచ్చి పడింది విజయ. తను మాత్రమే కాకుండా భాస్కర్ని కూడా చేయి పట్టుకుని లాక్కొచ్చింది. శాంతి, శాంతి, ఎక్కడున్నావే? మీ వాళ్ళందరూ వచ్చేసారు చూడు అంటూ హడావిడి పెట్టేసింది. రంగారావు కూడా హడావిడిగా లేచి, ఇదిగో నిన్నే, ఎక్కడున్నావు? వియ్యాలవారొచ్చారు, పద పద అని భార్యని తొందర పెట్టి కిందకి దిగి వెళ్ళిపోయాడు. అక్కడున్న వాళ్ళంతా దిగిపోగా విజయ, భాస్కర్, వేణు, కరుణ నలుగురే మిగిలారు. శాంతి అందరికన్నా ముందే దిగి వెళ్ళిపోయింది. కరుణకేంటో అంతా అయోమయంగా అనిపించింది. ఆమె కళ్ళల్లోని ఆశ్చర్యాన్ని పసిగట్టిన వేణు చిలిపిగా నవ్వాడు. కరుణ విజయను తనకు దగ్గరగా నిలబెట్టుకుని, శాంతిది కూడా ఈ రోజే ఎంగేజ్మెంట్ అన్నావు అంది, వేణువైపు ప్రశ్నార్థకంగా చూస్తూ. విజయ పక్కపక్క నవ్వి, భలే మంచి ట్యూబ్లైట్ దొరికేవే నాకు. అది కాదే పిచ్చిమొద్దు, శాంతిది కూడా ఎంగేజ్మెంట్ అన్నాను, కానీ మా వేణు అన్నయ్యతో అని చెప్పలేదుగా. ఆమెను చేసుకునేది ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న అబ్బాయి అని విడమర్చింది. వేణు కరుణ ముందుకొచ్చి నిలబడి, ఇప్పటికైనా అర్థమైందా? నేను శాంతిని చేసుకోవడం లేదు అని అన్నట్టు చూశాడు. కరుణ మనస్థితిని ఇక వర్ణించనక్కర్లేదు. ఏవేవో భావాలు ఓ కుమ్మడిగా పుట్టుకొచ్చి అల్లిబిల్లిగా అల్లుకుపోతున్నాయి ఆమెలో. విజయ, భాస్కర్లిద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకుని నవ్వారు. తరువాత విజయ కరుణను లేపి ఆమె భుజం చుట్టూ చేయి వేసి, చూడు కరుణ, నా మాట విని నువ్వు ఆ అదృశ్య పెళ్లి కొడుకును వదిలేసి హాయిగా నీ కళ్ళ ముందున వాళ్ళని చేసుకో. పుట్టినప్పటి నుంచి అనుకున్న మా అన్నయ్య శాంతిల పెళ్లే జరగలేదు. ఇక ఎవరు ఎవరికో మాటిచ్చిన సంబంధాలకు పెళ్లి జరుగుతుందా? ఇప్పుడు మా శాంతి సంగతే చూడు. మా అన్నయ్య నేను చేసుకోను అని ఖచ్చితంగా చెప్పగానే భాస్కర్ ఫ్రెండ్ నేను రెడీ అంటూ ముందుకొచ్చాడు. అసలు అతను చాలా రోజుల నుంచి దాన్ని ప్రేమిస్తున్నాడట. అలాగే నిన్ను కోరుకుంటున్న వారు కూడా ఎవరో ఒకరు దొరకపోరు అంటూ వేణుకేసి చూసి కనుసేగ చేసింది. తర్వాత ఉన్నట్టుండి భాస్కర్ని పట్టుకుని ఊపేసి, నువ్వేం బావవి, పాపం నీ ఫ్రెండ్ కమ్ బావమరిది నీ కోసం కింద వెయిట్ చేస్తుంటే నువ్విక్కడ నా మొహం చూస్తూ నుంచుంటావా? పద పద అంటూ అతని చేయి పట్టుకుని మెట్లకేసి నడిచింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి, అన్నయ్య, కాస్త మా కరుణను కనిపెట్టుకో అంది. తిరిగి, కరుణ, సింహం చాలా ఆకలి మీద ఉంది, జాగ్రత్త అని కరుణను చూసి నవ్వింది. ఇద్దరూ గబగబా మెట్లు దిగి వెళ్ళిపోయారు. కరుణ కూడా వాళ్లతో పాటు వెళ్ళిపోవాలని 2 అడుగులు ముందుకేసింది. కాని వేణు గబాలనొచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు. అతను తన చేతిని గట్టిగా పట్టుకోవడంతో ఆమె ముందుకు వెళ్ళలేకపోయింది. అలా అని అతనితో ఒంటరిగా అక్కడుండే ధైర్యం కూడా లేదు ఆమెలో. ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు వేణు, మా విజ్జు మాటలు విన్నావుగా. నీకోసం నేను శాంతిని కాదన్నాను. ఇక నువ్వు నా మీద దయతలచాలి అంతే. అతనంత చొరవగా నిర్భయంగా తన ఉద్దేశం చెబుతుంటే నిరాకరించడానికి మనసొప్పలేదామెకు. హర్షాతిరేకంతో హృదయం ఉప్పొంగుతుంటే ఏమీ అనలేక మౌనం వహించింది. అతని స్పర్శ శరీరమంతటా విద్యుత్ ప్రవహిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఏదో పులకింత, ఏదో హాయి నిలువెల్లా వ్యాపిస్తుండగా అచేతనంగా అలాగే నిలబడిపోయింది.
ఏం కరుణ, మాట్లాడవేం? మెల్లిగా అడిగాడు వేణు. కరుణ కనురెప్పలు అల్లల్లాడాయి. అమ్మో, ఇప్పుడు నేనేమీ చెప్పలేను. అసలే విజయ సింహం చాలా ఆకలి మీదుంది అని హెచ్చరించింది కూడాను, అంది భయం భయంగా. వేణు పెదవులు అందంగా విడిపడ్డాయి. కళ్ళు అల్లరిగా నవ్వాయి. నన్ను మా సిస్టర్ ఎంత ఆకలిగొన్న సింహంలా వర్ణించినా మరీ అంత దూకుడుగా లేడిపిల్ల మీదకి దూకి దాన్ని చంపి తినేసేంత దుర్మార్గం నాలో లేదు అన్నాడు. రెండు చేతులతోనూ ఆమెను సున్నితంగా తన హృదయానికి హత్తుకున్నాడు. కరుణ, నిన్ను విడిచి నేనుండలేను కరుణ. నా హృదయం నీ సామీప్యం కోసం ఎంతగా ఘోషిస్తోందో విను. ఆ రాజకుమారుడు ఎవరో గాని అతన్ని మరిచిపోయి నా హృదయాన్ని స్వాంతనపరచలేవా అన్నాడు దీనంగా అర్థిస్తున్నట్టు. అతని కళ్ళల్లో, మాటల్లో, ఆ గొంతులో వెల్లువలా పొంగుతోన్న ప్రేమవాహిని ఆమెను నిలువెల్లా ముంచెత్తేసింది. అంతే, కరుణ అరచేతుల్లో మొహం దాచుకుంది. తర్వాత తడబడుతున్న గొంతుతో, రాజకుమారుడు లేడు, ఎవడూ లేడు. అదంతా నేనే కల్పించి చెప్పాను అంది, అతని చేతుల్లోంచి మొహం తీసుకోకుండానే. అమ్మ దొంగ, నా దగ్గరే నాటకమాడతావా? ఆగు, నీ పని పడతా అంటూ ఆమె మొహాన్ని పైకెత్తి కంపిస్తున్న పేదాలను గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. కొన్ని క్షణాల పాటు ఈ ప్రపంచాన్నే మరిచిపోయింది కరుణ. తీయని అనుభూతిలో తేలిపోతూ ఏవో లోకాల్లోకి వెళ్ళిపోయింది. కింద నుంచి పురోహితుల మంత్రోచ్చారణ, గంట మోగిన చప్పుడు వినిపించేసరికి గబాల్న ఈ లోకంలోకొచ్చి పడింది. అబ్బా, వదలండి, ఎవరైనా చూస్తే బాగుండదు. చూస్తే చూడనిద్దు, ఇంకా మంచిదే. మనం మళ్ళీ చెప్పే అవసరమే ఉండదు, తేలిగ్గా అనేశాడు వేణు. ఎడం చేత్తో ఆమెను పొదివి పట్టుకుని కుడి చేతి చూపుడు వేలితో ఆమె కనుబొమ్మలు, ముక్కు, నోరు, గెడ్డం అన్నీ గీశాడు. అది సరేగాని నిన్నంత పిచ్చిగా ప్రేమిస్తున్న నాతోనే అబద్ధమాడ్డానికి నీకు మనసులా ఒప్పింది కరుణ అని అడిగాడు. కరుణ చొప్పున అతని బాహుబంధంలోంచి విడిబడి దూరంగా జరిగింది. అందుకు చాలా కారణాలున్నాయి వేణు. విజయని అడిగితే తెలిసేది మీకు అంది తల వంచుకొని. అంతసేపు ఉన్న ఆనందమంతా మంచులా కరిగిపోయింది. ఆమె కళ్ళ ముందు తన తల్లి చక్రవర్తి, పక్కింటి పార్వతమ్మ, ఆవిడ కూతురు మంజులా మెదిలారు. వేణు ఎప్పట్లా చేతులు కట్టుకుని గంభీరంగా నిలబడ్డాడు. అన్ని విషయాలు నాకు తెలుసు కరుణ. అయినా నువ్వింతగా భయపడ్డానికి కారణమేమిటో ఎంత ఆలోచించినా మాకెవరికీ బోధపడ్డం లేదు. మీ అమ్మగారు, నాన్నగారు సమ్మతిస్తారా మరి? అతని వైపు చూడకుండా ఎటో చూస్తూ అడిగింది కరుణ. మా అమ్మేమో సంతోషంగా అంగీకరించింది. కానీ నాన్నగారే కొంచెం వెనకాడుతున్నారు. ఆయనకి మీ అమ్మ చక్రవర్తితో కలిసి తిరగడం అంతగా నచ్చలేదు. ఇకపోతే మీ అమ్మను నువ్వే ఒప్పించాలి. కరుణ కాసేపు మౌనం వహించింది, ఏదో ఆలోచిస్తున్నదల్లా. జీవితంలో నేను బాధల్ని ఎక్కువగా చవిచూశాను వేణు. నాకు పెళ్ళవుతుంది, భర్త, పిల్లలతో నేను సుఖపడతాను అన్న నమ్మకమే లేకుండా పోయింది నాలో. ఒక విధమైన జంకు, పిరికితనం బాగా పాతుకుపోయాయి. నన్ను పెళ్లి చేసుకుంటే మీరు ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుందేమో. మా ఇంటి చరిత్ర తెలిసి మీ బంధువులు, స్నేహితులు నవ్వుతారేమో అని భయం నాకు. అందుకనే మరోసారి ఆలోచించి చూడండి. తర్వాత పశ్చాత్తాప పడే కన్నా ముందుగానే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది కదా అంది. అంతకంతకు ఆమె గొంతు భారంగా తయారైంది. కళ్ళ నిండా నీళ్లు కమ్ముకున్నాయి. వేణు కరుణ వెనకగా వచ్చి నిలబడ్డాడు. ఆమె తలను తన గుండెల మీద ఆంచుకుని నిమురుతూ, ఏది ఏమైనా నేను నీవాణ్ణి కరుణ అన్నాడు. కరుణ తన్మయత్వంతో అలాగే నిలబడిపోయింది. అంతలో కింద నుంచి వేణు, వేణు అన్న పిలుపు వినిపించింది. అది శాంతమ్మ గారి గొంతు. తల్లి పిలుపు వినగానే వేణు కరుణ నుదుటి మీద ముద్దు పెట్టుకుని, అమ్మ పిలుస్తోంది, వెళదాం పద అన్నాడు. కరుణ తల అడ్డంగా ఊపింది. అమ్మో, నేను రాను, మీరు వెళ్ళండి. నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, కాసేపాగొస్తాను. నడవలేకపోతే నేను ఎత్తుకు తీసుకువెళతాను రా అంటూ చేతులు చాపిన వేణు వంక చిరుకోపంగా చూస్తూ, చ, మీకసలు సిగ్గే లేదనుకుంటాను అంది. ఒరే వేణు, దిగిరారా త్వరగా. శాంతమ్మ గారు మళ్ళీ కేకేయడంతో అతనికిక వెళ్ళక తప్పలేదు. అమ్మ పుణ్యమాని ఈ వాటికి బతికిపోయావులే అనేసి వెళ్ళిపోతున్న వేణును చిరునవ్వుతో చూస్తుండిపోయింది కరుణ. కొద్దిగా చెదిరిన జుట్టును సవరించుకుని నలిగిన కొంగును సర్దుకుంది కరుణ. వేగంగా కొట్టుకుంటున్న గుండె మీద చేయి పెట్టుకుని క్షణకాలం కళ్ళు మూసుకుంది. ఇప్పటిదాకా జరిగిందంతా నిజమేనా లేక కళ అన్న అనుమానం వచ్చిందామెకు. కరుణ, ఒక్కదానివి అక్కడేం చేస్తున్నావు? రాకూడదు అన్న విజయ మాట చెవిన పడేసరికి మెల్లగా అక్కడి నుంచి కదిలింది. అడుగులో అడుగేసుకుంటూ మెల్లిగా ఒక్కో మెట్టే దిగసాగింది. పూర్తిగా దిగొచ్చేసరికి అందరూ తననే చూస్తున్నట్టు అనిపించి చాలా సిగ్గుపడిపోయింది. ఏదో తప్పు చేసిందల్లా తల వంచుకునొచ్చి విజయ్ పక్కన కూర్చుంది.
విజయ కరుణ మొహంలోకి అర్ధపూర్ణంగా చూసి చెవిలో మెల్లగా, ఏంటి ఆ అమ్మాయి గారి మొహం ఇంత ఎర్రబడింది యాపిల్ పండ్లా? మా అన్నయ్య ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నాడో అంది. ఆ చిలిపి ప్రశ్నకు కరుణ మరింత సిగ్గుపడిపోయి విజయ నడుం మీద సన్నగా గిల్లింది. అమ్మో అంటూ నిటారుగా కూర్చుంది విజయ. అటువైపు కూర్చున్న భాస్కర్ విజయ్ మీదుగా వంగి, ఇదిగో మేడం, ఎన్నాళ్ళు విజయ్ మీ ఫ్రెండ్ కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు ఉన్నారు, కానీ ఇక నుంచి అలా కుదరదు. విజయ నాదిప్పుడు. మీకంతగా చిలిపి చేష్టలు చెయ్యాలనిపిస్తే అదిగో అక్కడున్నాడు చూడండి కొంటి కుర్రాడు, వాడి దగ్గర చెయ్యండి అన్నాడు కరుణతో. కరుణ చటుకున తల తిప్పి అతను చూపించిన వైపుకు దృష్టి మరల్చింది. నవ్వుతూ ఇటే చూస్తున్న వేణు ఆమె చూపులు తన పైన పడగానే కొంటిగా కన్ను గీటాడు. కరుణ నవ్వుకుంటూ విజయ్ చాటుకు తప్పుకుంది. శాస్త్ర విధులన్నీ పూర్తవగానే శాంతమ్మ గారు కరుణను కేకేశారు. కాస్త లేచిరామ్మ కరుణ, అందరికీ పసుకుంకాలిద్దు గాని. వాళ్ళిద్దరూ పెళ్లికూతురులాయే, ఇక నేనొక్కదాన్ని అన్నీ చేసుకోవాలి. కరుణ సంకోచిస్తుంటే విజయ ఆమెను పొడిచింది. వెళ్ళమ్మ తల్లి, కోడల మీద మా అమ్మ అథారిటీ అప్పుడే ప్రారంభమైపోయింది చూసావా? బిడియపడుతూనే లేచి వెళ్ళింది కరుణ. ముత్తైదులందరికీ పసుపు కుంకుమ పూలు ఇస్తుంటే వెనక నుంచి తాంబూలాలు ఇచ్చుకుంటూ వస్తోన్న శాంతమ్మ గారు ఎవరితోనో అంటున్న మాటలు ఆమె చెవిన పడ్డాయి. ఆ అమ్మాయి మాకు బాగా కావలసిన అమ్మాయి, దగ్గర బంధువే. ఒక్క క్షణం కరుణ చేతిలోని పళ్ళెం వణికింది. అంటే విజయ అమ్మగారికి, నాన్నగారికి, వేణుకు, విజయకు అందరికీ ముందే తెలుసన్నమాట తన విషయం. ఎటొచ్చి తెలియందల్లా తనకే. ఆమె తన పని పూర్తి చేసుకుని యువతలకొచ్చేసరికి శాంతి, ఆమె కాబోయే భర్త మోహన్ వచ్చి ఆమె ముందు నిలిచారు. శాంతి నవ్వుతూ కరుణ చేయి పట్టుకుని, కంగ్రాచ్యులేషన్స్. మీ సంగతి కూడా ముందే తెలుసుంటే మీ ఎంగేజ్మెంట్ కూడా ఈ రోజు అయిపోయేది అంది. కరుణ మనసు ఎలాగో అయిపోయింది. పాపం శాంతి అంత మంచి పిల్ల, అనవసరంగా తనే ఆమె గురించి ఏమేమో అనుకుంది అని లోపలే పశ్చాత్తాపపడింది. మా ఇద్దరిని పట్టి ముక్కుతాడు బిగించారు, అది చాలదేంటి, ఇక మూడోవాడు కూడా ఈవేళ పడాలా గోతిలోకి? పాపం అతన్నైనా కొన్నాళ్ల పాటు ఫ్రీగా ఉండనివ్వండి అంటూ మోహన్ భాస్కర్ మోహన్ చూసేసరికి అందరూ నవ్వేశారు. ఏంటనుకున్నాను, నువ్వు భలే చమత్కారివేనే అని మెచ్చుకున్నాడు రంగారావు. కరుణ సిగ్గుతో తల ఉంచుకుంటే వేణు ముసిముసిగా నవ్వుకున్నాడు. అంతలో హాల్లోని గడియారం 7 గంటలు కొట్టేసరికి కరుణ ఉలిక్కిపడి వాచికేసి చూసుకుంది. అరే 7 అయిపోయిందే, అమ్మ సరిగ్గా 7 వచ్చేమంది, ఇప్పుడెలా అని ఆలోచిస్తూ అలాగే నిలబడిపోయింది. ఏంటోండోయ్ అమ్మాయి గారు, ఉన్నట్టుండి అలా శిలాప్రతిమలా నిలబడిపోయారు అన్న కేకతో తెప్పరిల్లి విజయ్ వైపు తిరిగింది కరుణ. చేతిలోని ట్రేని పక్కన పెట్టి, విజయ నేనకి వెళతానే, సరిగ్గా 7 అయ్యేసరికి వచ్చేయమంది మా అమ్మ. ఆ సంగతి ముందుగా చెప్పాలనుకున్నాను గాని ఈ హడావిడిలో మరిచిపోయాను అంది. అంత అర్జెంటుగా వెళ్ళకపోతే కొంపలే వంటుకోవలే, నిదానంగా భోంచేసి వెళుదు గాని అంది విజయ. తర్వాత తల్లితో, అమ్మా చూడమ్మా కరుణ వెళ్ళిపోతానంటోంది అంది. శాంతమ్మ గారు చేస్తున్న పని వదిలేసి గబగబా పరిగెత్తుకొచ్చి, బాగానే ఉందమ్మా, నువ్విప్పుడే వెళ్ళిపోవడం ఏమిటి, భోంచేసి వెళ్ళాలి. అంతగా ఆలస్యమైతే మా వేణు వచ్చి దిగబెడతాళ్లే అంది. అంతలో అతను అక్కడికి రానే వచ్చాడు. ఏంటి సంగతి? కరుణ, అలా కంగారు పడుతున్నావేంటి అని అడిగాడు. కరుణ అతని వైపు దీనంగా చూసింది. కాని ఆ ప్రశ్నకు సమాధానం మాత్రం అతని తల్లే చెప్పింది. చూడ్రా, ఎంతసేపు ఉండి ఇప్పుడు వెళ్ళిపోతానంటోంది కరుణ. వాళ్ళమ్మగారు సరిగ్గా 7 గంటలకు వచ్చేయమన్నారట. ఆ పాటికి రంగారావు కూడా అక్కడికి చేరాడు. గొంతు సవరించుకుని ఆయన ఏదో అనేంతలోనే వేణు వెనక్కి తిరిగి ఆయనతో, నానా నేను పని చేద్దామనుకుంటున్నాను. కరుణతో వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారి పర్మిషన్ తీసుకుని మళ్ళీ కరుణను వెంట పెట్టుకొచ్చేస్తాను. అలా చేస్తే కరుణ అన్న టైంకు వెళ్ళినట్టు ఉంటుంది, మన ఇంట్లో భోజనం చేసినట్టు అవుతుంది అన్నాడు. భలే ఐడియా. విజయ అన్నగారిని మెచ్చుకుంది. రంగారావు కరుణ ముందుకొచ్చి నిలబడ్డారు. నువ్వు వెళ్లాల్సింది ఇంటికే కదమ్మా, మా వాడు తీసుకువెళతాళ్లే. ఆయన కళ్ళు నిశితంగా తననే పరికిస్తుంటే తల దించేసుకుంది. తను వెళ్లాల్సింది ఇంటికి కాదు, చక్రవర్తి గారింటికి అని చెబితే అందరి ముందు నవ్వుల పాలు కావడం ఖాయం. అంచేత ఇప్పుడు అవునని చెప్పేసి తర్వాత దారిలో వేణుకు నిజం చెప్పడం మంచిది అన్న నిర్ణయానికి వచ్చింది కరుణ. ఆ ఇంటికేనండి అంటూ తడబడింది. అబద్ధమాడుతుంటే ఆమె నోరు తడబడింది. అలా అయితే వెళ్ళమ్మా, ఇక బలవంతం చేయడం కూడా బాగుండదు అనేసి రంగారావు భార్య వైపు తిరిగాడు. ఆ అమ్మాయికి తాంబూలం కూడా ఇచ్చేయి, వాళ్ళ అమ్మగారు సరేనంటే మన వేణు పీల్చుకొస్తాళ్లే అన్నాడు. విజయ ముందుకొచ్చి కరుణ చెవిలో మెల్లగా అడిగింది, మరీ ఎంత మాతృవీధేయురాలు ఎప్పుడయ్యావే? 1 నిమిషం ఆగు కరుణ, బట్టలు మార్చుకుని ఇప్పుడే వచ్చేస్తాను.
అని చెప్పి వేణు మేడ మీదకు వెళ్ళాడు. అంతమంది దృష్టికి కేంద్రంగా నిలిచినందుకు కరుణకు చచ్చేంత సిగ్గేసింది. అక్కడి నుంచి ఎప్పుడు బయటపడతానా అని ముళ్ళ మీద నిల్చున్నట్టు నిల్చుంది. వీళ్లలో ఎంతమంది తన కథ ఎరుగున్నవారో అన్న భయం కూడా ఆమెను ఆవరించింది. వేణు బట్టలు మార్చుకుని రాగానే భాస్కర్ జేబులోంచి కారు తాళం తీసి అతని వైపు విసిరాడు. జాగ్రత్త, దృష్టి రోడ్డు మీదుంచు, మళ్ళీ పక్కకు చూస్తూ మైమరిచిపోయావు అని అతను హెచ్చరించగానే అక్కడున్న అందరూ పక్కున నవ్వారు. అసలే సిగ్గుతో ఎర్రబారున్న కరుణ మొహమైతే ఇప్పుడు ఎర్ర మందారమే అయింది. కీ తిప్పుతూ వెళుతున్న వేణును మౌనంగా అనుసరించింది కరుణ. కారు స్టార్ట్ చేసిన తర్వాత వేణు కరుణని అడిగాడు. ఇంత హఠాత్తుగా బయలుదేరమేమిటింటికి? నిజంగా మీ అమ్మగారు రమ్మన్నారా? కరుణ నీళ్లు నమిలింది. ఎలా చెప్పడమా అన్న జంకు ఆమెను నోరు పేగలనివ్వలేదు. తర్వాత ఎలాగో ధైర్యం తెచ్చుకుని, మనం వెళ్లాల్సింది మా ఇంటికి కాదు, చక్రవర్తి గారింటికి అంది, అతని వైపు చూడకుండా ఏటో చూస్తూ. వేణు బురుకుటి ముడిచాడు. ఏంటి అన్నాడు తనకు సరిగ్గా వినిపించినట్టు. తప్పు చేసిందాల్లా తల వంచుకుంది కరుణ. చేతి గోళవంక చూసుకుంటూ, నాకసలు ఇష్టమే లేదు వేణు, మా అమ్మ బలవంతానికి వెళ్ళక తప్పడం లేదు అంది సంజేషిస్తున్నట్టుగా. అందరి ముందు ఆ సంగతి చెప్పలేక మీ నాన్నగారు ఇంటికేనా అంటే అవును అనేశాను. ఏదో అనబోయి మళ్ళీ ఊరుకున్నాడు వేణు. ఆల్రెడీ అక్కడికే వెళదాం, కాస్త దారి చూపించు అన్నాడు రోడ్డు వంక చూస్తూ. కొంత దూరం వెళ్ళాక, అయితే ఈరోజు మీ అమ్మగారికి మన సంగతి ఏమీ చెప్పొద్దు అన్నాడు. అతని ముఖం చాలా గంభీరంగా మారిపోయింది. కరుణ ఓసారి కంటి చివరి నుంచి అతన్ని చూసింది. మీకెందుకో మా అమ్మంటే అదో రకం ద్వేషం అనుకుంటాను, అవునా అని అడిగింది. నా కరుణను బాధ పెట్టేవాళ్ళు ఎవరైనా సరే నాకు అసహ్యమే. ఈ మాటతో కరుణ మనసు కొంచెం తేలికపడినా తను ఇంటికి వెళతాను అన్నప్పటినుంచి అతను గంభీరంగా అయిపోవడం, అంతకు ముందులాగా చిలిపిగా సరదాగా మాట్లాడకపోవడం ఆమె గమనిస్తూనే ఉంది. అంటే తన మీద అతనికి కోపం వచ్చి ఉండాలి. ఆ మాటే అడిగింది అతన్ని. వేణు చటుకున ఇటు తిరిగి ఎడం చేత్తో కరుణ తలను తన భుజానికి ఆనించుకున్నాడు. డోంట్ బి సిల్లీ అన్నాడు ఆమె తల నిమురుతూ. మరి ఉన్నట్టుండి అంత సీరియస్ గా అయిపోయారెందుకు? పెళ్ళికొడుకులు ఎప్పుడు గంభీరంగా దర్పంగా ఉండాలి. కరుణ బొంగుమూతి పెట్టింది. అంటే నేనంత అల్లరి చిల్లరగా ప్రవర్తిస్తున్నాను అనేగా? చ, అలా ఎవరన్నారు? ఊరికే నిన్ను ఉడికించడానికి అలా అన్నానే కానీ నేను సీరియస్ గా ఉండడానికి కారణం అది కాదు. నేను మన ఫ్యూచర్ గురించి మనసులోనే ఏవేవో కలలు కంటున్నాను. మధుర దృశ్యాలు ఊహించుకుంటున్నాను. ఒక చిన్న అందమైన బంగ్లాలో మనిద్దరమే ఉండాలి. ఇలాంటి సొంత కారులో ఇద్దరం జంట పక్షుల్లా విహరించాలి. ఎలాంటి పొరపచ్చాలు రాకుండా అన్యోన్యంగా కాపురం చేస్తూ ఆదర్శ దంపతులు అనిపించుకోవాలి. అయ్యో రామా, మాటల్లో మీరు దారి మరిచిపోయారు చూసారా? కుడి చేతి వైపు తిరగమంటే ఎడం వైపు తిప్పేశారు ఆక్షేపణగా అంది కరుణ. అతను తేలిగ్గా నాలుక చపరించేసి, పోనిద్దు, మళ్ళీ రివర్స్ చేసుకుంటే సరి అని కరుణ వెనక్కి పోనివ్వసాగాడు. తను చెప్పిన వీధిలోకి రాగానే కరుణ ఒక మేడవైపు చూపిస్తూ, అదిగో ఆ కలర్ లైట్స్ వెలుగుతున్నాయే, అదే వాళ్ళిల్లు అంది. ఈరోజు ఏం ఫంక్షన్ వాళ్ళింట్లో? ఏమో నాకు తెలీదు, మా అమ్మ మరీ పోరు పెడితే వస్తానన్నాను అంతే. ఓహో, ఇప్పుడు అర్థమైంది. తమరి ఈ అలంకరణంతా ఎందుకన్నమాట. ఎన్నడూ లేంది ఇంత గ్రాండ్గా తయారై వచ్చినప్పుడే నాకేదో అనుమానం వేసింది. ఈ మాటలను వేణు నవ్వుతూనే అన్నా అందులో కొంచెం వ్యంగ్యం మిళితమై ఉంది. ఆ ఇంటి ముందుకు రాగానే గబుక్కున కారాపి, అమ్మగారు దిగొచ్చు అన్నాడు. డోర్ కూడా తనే తెరిచాడు. అతనలా మాట్లాడుతుంటే కరుణకు చాలా బాధనిపించింది. వేణు, జోక్ చేయకండి, మీరు కూడా రండి ప్లీజ్, మా అమ్మకు చక్రవర్తి గారికి మిమ్మల్ని పరిచయం చేస్తాను అంది. వేణు తల అడ్డంగా ఊపి, నాకు వాళ్ళ పరిచయం ఏమీ అక్కర్లేదు అన్నాడు. ప్లీజ్, ఇంత దూరం వచ్చి అలాగే వెళ్ళిపోకండి, రండి వేణు బ్రతిమలాడింది కరుణ. అంతలో కరుణ రావడం చూసిన తులసి, శకుంతల, నీ ప్రిన్సెస్ వచ్చిందే అని నిల్చున్న చోటు నుంచే లోపలికి కేక పెట్టింది. కరుణ కారులోంచి వంగి, వేణు ప్లీజ్ నా కోసమైనా రారు అంది అర్దింపుగా. వేణు ఏమనుకున్నాడో ఏమో. సరే పద అన్నాడు కీ తీసుకుని దిగుతూ. ఇద్దరూ కలిసి రంగురంగుల దీపాలతో వెల్కమ్ అని రాసున్న గేటును దాటుకుని లోపలికి వెళ్లారు. తలుపును సమీపించబోతుండగానే తులసి కరుణ దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. ఎంత ఆలస్యం చేశావేమిటి? ఎంతసేపు చూసి చూసి ఇప్పుడే కార్యక్రమం పూర్తి చేశాం అంది. ఆంటీ, ఈయన వేణుగారని నా ఫ్రెండ్. వేణు, ఈవిడ మా అమ్మకు బెస్ట్ ఫ్రెండ్, పేరు తులసి సత్యారావు అంటూ ఇద్దరికీ పరిచయం చేసింది కరుణ. ఆ తర్వాత, అసలు ఇంతకీ ఇక్కడ ఫంక్షన్ ఏంటి ఆంటీ అని అడిగింది.
ఆవిడ తెల్లబోయి చూసింది. అదేంటి, నీకు తెలియకపోవడం ఏమిటి? శకుంతల చెప్పనేలేదా అని అడిగింది నమ్మలేనట్టుగా. కరుణ ఊహు అంటూ తల అడ్డంగా ఊపింది. చక్రవర్తి గారు శకుంతలను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ మాట వింటూనే కరుణకు మూర్చొచ్చినంత పనైంది. ఆసరా కోసం పక్కనున్న వేణు చేతిని గట్టిగా పట్టుకుంది. తర్వాత ఆవేశంతో ఒళ్ళంతా ఊగిపోతుంటే నో, అబద్ధం అని అరిచింది. అబద్ధమైతే నువ్వు వెళ్ళి చూసుకో అందావిడ. అంతలో ఎవరికో వీడుకోలు చెబుతూ శకుంతలే అటొచ్చింది. ఒళ్ళంతా జరీ పూలతో దగదగా మెరిసిపోయే పట్టుచీర కట్టుకుందావిడ. మెడలో పెద్ద గులాబీ దండ, పక్కనున్న చక్రవర్తి మెడలో దండ. ఒక్క క్షణం తన కళ్ళను తానే నమ్మలేకపోయింది కరుణ. ఎన్నెన్ని ఆశలను మూటగట్టుకొచ్చింది తను. ఇప్పుడు జరిగిందేమిటి? కూతురికి పెళ్లి చేయవలసిన ఈడులో తల్లి మళ్ళీ పెళ్లి చేసుకోవడమా? ఎక్కడైనా ఉందా ఈ వింత? కనీసం తన పెళ్ళయ్యేదాకానన్నా ఆగలేకపోయిందా అమ్మా? మొదట్నుంచి తన బ్రతుకును నాశనం చేసింది చాలక ఇప్పుడు కూడా ఇలా పూర్తిగా కాళ్ళ కింద నిలిపేయాలా తన జీవిత కుసుమాన్ని? కరుణకు దుఃఖం ఆగలేదు. కన్నీరు చెంపల మీదుగా ధారలు కట్టింది. చిచ్చి, ఏంటిది కరుణ? నువ్వింకా చిన్నపిల్లవనే అనుకుంటున్నావా? గద్దిస్తున్నట్టుగా అంది తులసి, కరుణ మొహంలోకి తీక్షణంగా చూస్తూ. కరుణకు దుఃఖంతో పాటు ఆవేశం కూడా పొంగొచ్చింది. మీరంతా కలిసే మా జీవితాలను నాశనం చేశారు. మా అమ్మ ఇలా తయారవడానికి కారణం మీరే, యూ బ్రూట్స్ అని గట్టిగా అరిచింది. వేణు శిలాప్రతిమలా నిలబడిపోయాడు. శకుంతల, చక్రవర్తి ఇద్దరూ కలిసి కరుణ దగ్గరకొచ్చారు. శకుంతల రెండు చేతులు ముందుకు చాచి కరుణ అంటూ కూతుర్ని దగ్గరకు తీసుకోబోయింది. కాని కరుణ చటుక్కున వెనక్కి జరిగింది. తల్లివైపు కళ్ళెత్తైనా చూడకుండా వేణు చేయి పట్టుకుంది. పదండి వేణు, ఈ రోజు నుంచి నాకిక తల్లి లేదనుకుంటాను. నన్ను ఇంటికి తీసుకువెళ్ళిపోండి అనేసి కొంగుతో కళ్ళు తుడుచుకుంది. వేణు మారు మాట్లాడకుండా కరుణ భుజాల చుట్టూ చేయి వేసి ఆమెను కారు దగ్గరికి నడిపించుకుని వెళ్ళాడు. శకుంతల పరుగున ముందుకొచ్చి కరుణ కరుణ అని పిలుస్తుంటే చక్రవర్తి వచ్చి వారించాడు. నువ్వుండు, నేను వెళ్ళి కనుక్కుంటాను వాళ్ళ సంగతేంటో అని కారు దగ్గరికి నడిచాడు. ఎక్స్క్యూజ్ మీ, కరుణని ఇలా తీసుకువెళ్ళడానికి మీకు అధికారం లేదు. నేను ఇప్పుడు ఆమెకు లీగల్ గార్డియన్ని తెలుసా అన్నాడు దర్పంగా. ఆయనతో మాట్లాడకండి వేణు, ముందు నన్ను ఈ నరకంలోంచి తీసుకెళ్ళిపోండి అంటూ కరుణ వేణు భుజం మీద తలానించి ఏడవసాగింది. చక్రవర్తి స్టీరింగ్ వీలు మీద చెయ్యేశాడు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, నా మాట లక్ష్య పెట్టక ఆమెను తీసుకెళ్లావో ఆ తర్వాత జరిగే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, జాగ్రత్త. వేణు ఎటూ తోచని అయోమయావస్థలో పడిపోయాడు. రెండు చేతులతోనూ తలపట్టుకుని కాసేపు కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. వద్దు వేణు, ఆయన మాటలు వినకండి, నన్ను ఈ రాక్షసులకు అప్పగించకండి కరుణ దీనంగా అర్థించింది. ఆమె కళ్ళింకా వర్షిస్తూనే ఉన్నాయి. వేణు తన భుజం మీద ఆనుకున్న కరుణ ముఖాన్ని మెల్లగా పైకెత్తి దూరం జరిపాడు. కరుణ, నువ్వే అన్నావుగా మరోసారి నిదానంగా ఆలోచించి చూడమని. ఇప్పుడిలా తొందరపడతావేం? ఈయన ఇప్పుడు నీ తండ్రి స్థానంలో ఉన్నారు. అతని మాటలింకా పూర్తి కాకముందే చివున తలెత్తి సూటిగా అతని కళ్ళలోకి చూసింది. మీరేనా ఇలా మాట్లాడింది అంది నమ్మలేనట్టు. వేణు కరుణ చేయి పట్టుకున్నాడు. ఆవేశపడకు కరుణ, నేనిప్పుడు నిస్సహాయుణ్ణి, నీకోసం ఏమీ చేయలేని అసక్తుణ్ణి. చక్రవర్తి ముఖం విజయగర్వంతో వెలిగిపోయింది. కరుణ ఏడుస్తూ కారు దిగింది. గుడ్ నైట్ కరుణ, సీ యూ అగైన్ అనేసి వేణు కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. దుమ్ము లేపుకుంటూ వేగంగా వెళ్ళిపోయింది కారు. కరుణ కదల్లేని బొమ్మలా అలాగే నిలబడిపోయింది. శకుంతల కూతురు దగ్గరకొచ్చి, వీధిలో ఏంటే ఈ గొడవంతా? అందరూ ఏమనుకుంటారు? ముందు లోపల పద, ఇన్నేళ్లు కష్టపడి పెంచినందుకు బాగానిచ్చావులే బహుమతి అంది కోపంగా. చక్రవర్తి నవ్వుతూ కరుణ భుజం తట్టి, నువ్వు ఊరుకో సక్కు, కాసేపు తన మానన తనని వదిలేస్తే అదే సర్దుకుంటుంది అన్నాడు. ఒళ్లంతా కంపరం పుట్టినట్టయింది కరుణకు. చక్రవర్తి చేతిని విసిరి కొట్టింది. అయినా అదేం పట్టించుకోనట్టు నవ్వి దగ్గరలో ఉన్న మిసెస్ రావును పిలిచాడు చక్రవర్తి. చూడండి మిసెస్ రావు, ఈ అమ్మాయిని కాస్త కనిపెట్టుకోండి ప్లీజ్ అన్నాడు. మిసెస్ రావు కరుణ దగ్గరకు వచ్చి ఆమె చేయి పట్టుకుంది. లోపలికి వెళదాం పద కరుణ అంది అనునయంగా. కరుణ తల్లివైపు కొరకరా చూసిందే కాని అక్కడి నుంచి కదల్లేదు. ఇదిగో నా దగ్గర పౌడర్ ఉంది, ఇది తీసుకుని కాస్త అద్దుకో, ముందా కన్నీళ్లు తుడుచుకో, చెంపల మీదంతా ఎలా చారికలు కట్టిందో అంటూ మిసెస్ రావు తన హ్యాండ్ బ్యాగ్ లోంచి పౌడర్ తీసి అందించిపోయింది. కాని కరుణ అందుకోలేదు. నాకేం అక్కర్లేదంటే నేను అసలు లోపలికి రాను అంది గంభీరంగా. ఆవిడ ఇక లాభం లేదని తెలుసుకుని తనే చొరవ చేసి కర్చీఫ్తో ఆమె కళ్ళు చెంపలు తుడిచి పౌడర్ అద్దింది. అలా పట్టుబట్టి కూర్చోకూడదు కరుణ, కాస్త నిదానంగా ఆలోచించి చెయ్యాలి ఏ పనైనా. ఆవేశపడితే ఏదీ జరగదు. నువ్వు ముందు లోపలికి రా చెప్తాను
అంతగా నీకు ఇష్టం లేకపోతే తర్వాత వెళ్ళిపోదు గాని అంటూ మెల్లగా లాలించి బుజ్జగించి ఆమెను లోపలికి తీసుకువెళ్ళింది. హాల్లోకి అడుగు పెట్టగానే క్షణకాలం దిగ్భ్రాంతితో నిలబడిపోయింది కరుణ. చుట్టూ దీపాలంకరణ బ్రహ్మాండంగా ఉంది. ఓ పక్క నుంచి పాశ్చాత్య సంగీతం జోరుగా వినిపిస్తోంది. రెండు పెద్ద టేబుల్స్ నిండా వివిధ రకాల భోజన పదార్థాలు, మరో టేబుల్ నిండా రకరకాల బాటిల్స్ దర్శనమిచ్చాయి. ఆడ మగ అందరూ కలిసి ఇష్టం వచ్చినట్టు తింటూ తాగుతూ తిరుగుతున్నారు. కొంతమంది యువతి యువకులు డ్యాన్స్ కూడా చేస్తున్నారు. వాళ్ళ మధ్యన తిరుగుతూ అందర్నీ నవ్వు ముఖాలతో పలకరిస్తున్న నూతన వధూవరులు. ఈ వయసులో మీకిదేం పాడుబుద్ధి అని అడగడం పోయి, అది అతి సహజమైన మామూలు పెళ్లిగా భావించి అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తుంటే కరుణకు ఒళ్ళు మండిపోయింది. ఏదో సినిమాలోని పార్టీ సీను చూస్తున్నట్టుగా అలాగే చూస్తూ నిలబడిపోయింది. ఎవరో ఓ ప్లేటు తెచ్చి ఆమె చేతిలో ఉంచారు. మరెవరో ఆమెను టేబుల్ దగ్గరికి లాక్కెళ్ళి అందులో ఏవేవో పదార్థాలు వడ్డించారు. కరుణ చేతిలోని ప్లేటు వంక అయోమయంగా చూస్తుండిపోయింది. ఆమె మెదడు పనిచేయడమే మానేసింది. తను ఎక్కడుందో ఏం చేస్తుందో అర్థం కావడం లేదామెకు. అంతలో ఆధునికంగా అలంకరించుకున్న ఓ 10-12 మంది హఠాత్తుగా వచ్చి ఆమె చుట్టూ చేరారు. హాయ్ అని ఒకరంటే హలో స్మార్టీ అంటున్నారు మరొకరు. కళ్ళు చెదిరేటట్టు రంగురంగుల దుస్తులు ధరించి తన చుట్టూ చేరిన ఆ మూకను చూస్తుంటే కరుణకు నోటమాట రాలేదు. వాళ్ళల్లో ఎవర్ని తాను ఎరుగదు. పిచ్చి పిచ్చిగా అరుస్తూ తన చుట్టూ తిరిగి గంతులు వేస్తుంటే ఆమెకు తల తిరిగిపోయింది. వాళ్ళంతా మనుషులుగా కాక తన మీద పడి పీక్కు తినడానికొచ్చిన వింత మృగాల్లా కనిపించారు. కాళ్ళు చేతులు ఒక్కసారే పొట్టు తప్పినట్టయి ఆమె చేతిలోని ప్లేటు జారి కింద పడిపోయింది. ప్లేటు కింద పడి పగిలిపోగానే ఆమె చుట్టూ ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. పొండి అందరూ పొండి అని గట్టిగా అరిచి కళ్ళు చీకట్లు కమ్ముతుంటే కుప్పలా కూలిపోయింది కరుణ.